హలో ఫ్రెండ్స్, టీఎస్ఎల్పిఆర్బి నుంచి న్యూ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్ పోస్టులు ఇవి. దీని సెలెక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చర్, వేకన్సీస్ ఇలా అన్ని డీటెయిల్స్ లాస్ట్ వరకు క్లియర్గా చూసి తెలుసుకొని అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 27th నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసారు కదా, 15 డిసెంబర్. పోస్టులు వచ్చేసి 51 to 54 సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ 45,000 నుంచి 1,24,000 వరకు ఉంది. అంటే ఇది జస్ట్ బేసిక్ స్కేలే అండి. అలవెన్సెస్ అన్నీ కలిపేసి మనకి టోటల్గా ఎక్కువనే వస్తుంది. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లో ఫిజికల్, కెమికల్, బయాలజీ, కంప్యూటర్స్ ఇలాగా దీనికి కూడా ఒక 4,000 డిఫరెన్స్ ఉంది. 42,300 నుంచి 1,15,000 వరకు ఉంది. అండ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వీటికి కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎంఎస్సి అలాగా అవసరం లేదు, జస్ట్ బ్యాచిలర్ డిగ్రీస్ ఉంటే సరిపోతుంది. అందుకే 24,280 నుంచి 70,850 ఉంది. ల్యాబొరేటరీ అటెండెంట్ ఇది 20,280 బేసిక్ స్కేల్. అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 60 పోస్టులు ఉన్నాయి. అండ్ మెయిన్గా మనకి ఈ పోస్ట్కి కంపల్సరీగా మనం ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటుంది ఈ పోస్ట్కి అప్లికేషన్ ఫీజు అనేది. అందుకే చూసుకొని అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2025 జూలై వరకు 34 ఇయర్స్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్ రిజర్వేషన్స్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లైక్ టీఎస్ జెన్కో వీళ్ళకి నాట్ ఎంటైటిల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్, అంటే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వర్తించదన్నమాట. లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీస్ సబ్జెక్ట్ టు మ్యాక్స్ పీరియడ్ ఆఫ్ 5 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇన్ అడిషన్ ఆఫ్ సర్వీస్. అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వాళ్ళు 6 months ఉంటాయి ఎన్సీసీలో, వాళ్ళకి 3 years అనమాట ఇన్ అడిషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years. అండ్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఉమెన్స్ ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఫర్ 59, 60, 61, 62. వీళ్ళు డైవర్స్డ్ ఇంకా సింగిల్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకే వర్తిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి చాలా క్లియర్గా చూసి అప్లై చేసుకోండి, ఎందుకంటే అందరూ ఎలిజిబుల్ అనుకుంటారు. సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి ఎంఎస్సి ఉండాలి ఫారెన్సిక్ సైన్స్లో విత్ ఫిజిక్స్. మినిమం క్వాలిఫికేషన్ 65% మస్ట్ అండ్ షుడ్ అనమాట. కెమికల్లో ఎంఎస్సి కెమిస్ట్రీ ఉండాలి, 65% ఉండాలి. అండ్ సేమ్ ఇలానే బయాలజీలో కూడా ఎంఎస్సి విత్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ జియాలజీ ఆర్ బాటనీ, ఇలా వీటిలో కూడా 65% కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్స్ కూడా ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ లేక ఎంటెక్ ఉండాలి, లైక్ త్రిబులీలో, ఈసీలో, సిఎస్సిలో ఇలా కంపల్సరీ 65% అయితే ఉండాలి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి కూడా ఏంటి అంటే సేమ్ క్వాలిఫికేషన్స్ అండి, కానీ 60% అనేది ఇచ్చారు ఇక్కడ. ఎంఎస్సి అయితే కంపల్సరీ చేయాలి, లైక్ కెమిస్ట్రీలో అయినా, బయాలజీలో అయినా, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్లో అయినా. చూడండి, కెమిస్ట్రీలో 60% ఉండాలి. అసిస్టెంట్ ఫర్ బయాలజీ సరోగసీ అయినా ఎంఎస్సి విత్ బయాలజీ ఇలాగా చేసి ఉండాలి. వీళ్ళు కూడా కంపల్సరీ 60% తెచ్చుకొని ఉండాలి. అండ్ సైంటిఫిక్ కంప్యూటర్స్లో కూడా ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎంటెక్ చేసి ఉండాలి, 60% మస్ట్ అండ్ షుడ్. అండ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి వచ్చేసి వీళ్ళకి ఎంఎస్సి అవసరం లేదు, బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేకపోతే వీళ్ళకేమి ఇట్లా మస్ట్ అండ్ షుడ్ 65%, 60% అనేది తెచ్చుకోవాలని ఏమి ఇవ్వలేదు. బీఎస్సీ అయితే చేసి ఉండాలి. కెమికల్లో అయితే కెమిస్ట్రీ ఉండాలి బీఎస్సీ. అండ్ బయాలజీలో అయితే బీఎస్సీ విత్ బయాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ ఇలా ఉండాలి. అండ్ కంప్యూటర్స్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీస్ విత్ కంప్యూటర్స్, స్పెషలైజ్డ్ విత్ కంప్యూటర్
వీళ్ళకి కూడా లేదు. వీళ్ళకి ఎలాంటి పర్సెంటేజ్ లేరు. ల్యాబ్ అటెండెడ్ అయితే ఎంపీసీ ఆర్ బైపీసీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ చూస్తే ఐవిజన్ అనేది కంపల్సరీ అండి. ఐవిజన్ కూడా చూస్తారు ఎలిజిబిలిటీలో. డిస్టెంట్ విజన్ ఇంత ఉండాలి, నియర్ విజన్ కూడా చూడండి డీటెయిల్స్ ఇవి. ఫుల్ విజన్ కూడా చూస్తారు. అండ్ ఎలాంటి కలర్ బ్లైండ్నెస్ ఇలాంటివి ఉంటే రిజెక్ట్ చేస్తారండి. డిస్క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుందాం. చెప్పాను కదా మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పోస్టులకి. ఎందుకంటే పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. అండ్ డిఫరెంట్ ఇది ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ కాబట్టి ఎక్కువనే ఉంటుంది. సైంటిఫిక్ ఆఫీసర్స్కి 1000 అంట, SC/ST అయితే. సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే 1000, మిగతా వాళ్ళకి 2000. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 600, మిగతా వాళ్ళకి 1200. అటెండెడ్కి 500, మిగతా వాళ్ళకైతే 1000 అండి. అందుకే చూసుకొని ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెయిన్గా మన మార్క్స్ బట్టే 70 మార్క్స్ ఉంటాయండి. 51 to 54 పోస్ట్ మనకి చూద్దాం ఎలిజిబుల్ ప్రాసెస్. వెయిటేజ్ మార్క్సే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెయిటేజ్ మార్క్సే 70 మార్క్స్ ఉంటాయి. మిగతా 30 మార్క్స్ ఎగ్జామ్ పెడతారండి. 70 మార్క్స్ చూద్దాం ఎలా చేస్తారో. SSCలో 5 మార్క్స్ తీసుకుంటారు, ఇంటర్మీడియట్లో 10 మార్క్స్, అండ్ డిగ్రీలో 15 మార్క్స్, MSc చేస్తే 25 మార్క్స్, అండ్ PhD చేస్తే 10 మార్క్స్. అందులో ఒకవేళ ఏదైనా రిలవెంట్ సబ్జెక్ట్ చేస్తే 5 మార్క్స్, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా సబ్జెక్ట్ చేస్తే 10 మార్క్స్. ఇలా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే వాళ్ళకి దాన్ని బట్టి కూడా మార్క్స్ ఇస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 మార్క్స్, 3 years బిలో ఉంటే 2 మార్క్స్, 5 years బిలో ఉంటే 3 మార్క్స్, 8 years బిలో ఉంటే 4 మార్క్స్, అండ్ అబోవ్ 8 years అయితే 5 మార్క్స్. ఇలా 70 మార్క్స్ వెయిటేజ్ అని మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీదే తీస్తారు. అండ్ మిగతా 30 మార్క్స్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామ్లో మనకి కంపల్సరీ OC అయితే 40% ఎడ్యుకేషన్ 40% క్వాలిఫై అవ్వాలి. BC అయితే 35%, అండ్ SC వాళ్ళైతే 30% తెచ్చుకోవాలి. ఇలా మనకి 70 మార్క్స్ అందులో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, అండ్ 30 మార్క్స్ టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 55 to 58 పోస్టులకి. దీనికి కూడా సేమ్ అండి, మనకి సైంటిఫిక్ ఆఫీసర్ మార్క్స్ ఎలాగా తీసారో దీనికి కూడా సేమ్ 70 మార్క్స్ అనేది తీస్తారు. అన్నీ మనకి పీజీ ఉంటే పీజీలో మార్క్స్, PhD మార్క్స్, ఇలా క్వాలిఫికేషన్స్ ఉంటే 3 yearsకి, 5 yearsకి, 8 yearsకి, అబోవ్ 8 yearsకి మార్క్స్ ఇస్తారు. టోటల్ 70 మార్క్స్. దీని కూడా సేమ్. అండ్ రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది 30 మార్క్స్ టోటల్. ఇలా 70 మార్క్స్ దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ 59 to 62 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 70 మార్క్స్ వెయిటేజ్ తీస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో SSC, ఇంటర్మీడియట్, ఇలా PG, PhD అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద కూడా తీస్తారు. 2 years to 3 years, ఇలా 5 years, అండ్ బిలో 8 years 4 మార్క్స్. ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మొత్తం కలుపుకొని 70 మార్క్స్. అండ్ దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ లాస్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్. ఈ పోస్ట్కో 63 ఉంటుంది. దీనికి చూసుకుంటే 75 మార్క్స్ అనేది తీస్తున్నారు వెయిటేజ్. చూసారుగా SSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కలుపుకొని 75 మార్క్స్ ఇస్తున్నారు. టోటల్ 75 మార్క్స్. దీనికి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే వెయిటేజ్ 75 తీసారు కదా. టోటల్ 100 మార్క్స్ దీనికి కూడా.